పుష్యమాసంలో బహుళలో వచ్చే అమావాస్య. మనం ఈ మామూలుగా ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటాం. అయితే ఈ అమావాస్య రోజు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు, చాలా రోజులుగా అనారోగ్యంతో సమస్యలతో ఉంటున్న వాళ్ళు, అంటే ఒక సమస్య తీరంగానే ఇంకొక సమస్య రావడం, ఇలా ఉంటున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇబ్బందులనేవి తొలగిపోవడానికి మంచి అవకాశం మనం ఈ యొక్క వైద్య వీరరాఘస్వామిని ఆరాధన చేయడం. ఇక్కడ అమావాస్య రోజు ఈయన ఆరాధన చేసినట్లు అయితే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు చేసే పూజ ఇంకా విశేషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈయన ఈ యొక్క వైద్య వీరరాఘవ స్వామి యొక్క దేవాలయము మనకి ఈ యొక్క తిరువళ్ళూరు, అంటే మనకి తమిళనాడు నుంచి మనం కంచి వెళ్ళే దారిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ క్షేత్ర దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ క్షేత్రానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం వల్ల నిజంగా కూడా ఎంతోమంది భక్తుల యొక్క మనకి వాళ్ళ ఫలితాలను కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొంతకాలంగా ఎన్ని డాక్టర్లకు చూపించుకున్నా లేకపోతే ఎన్ని వైద్య పరీక్షలు చేసినా కూడా తగ్గుముఖం పట్టని కొన్ని రకాలైన వ్యాధులు ఈ యొక్క స్వామివారి దగ్గర క్షేత్రానికి వెళ్ళి అక్కడ పిండి దీపాన్ని వెలిగించి అమావాస్య రోజు ఒక 3 నెలలు కంటిన్యూగా వెళ్ళి చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క సమస్యలు తీరే అవకాశం అనేది చాలామందికి కనబడింది. అయితే ఇక్కడ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అమావాస్య రోజు ఈ యొక్క గుడికి వెళ్ళి అక్కడ మన వరిపిండి ఉంటుంది కదా, వరిపిండి బెల్లముతో కలిపిన చూర్ణాన్ని తీసుకొని అందులో చూర్ణాన్ని కాస్త పొడి చూర్ణాన్ని, కొంతమంది పిండిని చేస్తారు, కొంతమంది పొడిలానే ఉంచుతారు. ఆ చూర్ణాన్ని చుట్టూరా గుంటలా తయారు చేసి ఆ గుంటలో ఇక్కడ ఆవు నెయ్యి వేసి మధ్యలో కుంభవత్తి వెలిగించి ఈ యొక్క మనకి వీరరాఘవ స్వామి యొక్క అష్టోత్తరాన్ని వాటిని చదువుకుని చేయడం ద్వారా ఈ యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలుగుతాయి. మేము అంత దూరం వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు హాయిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే మనకి ఈ వీరరాఘవ స్వామి యొక్క ఫోటో మనకి నెట్లో డౌన్లోడ్ చేసుకుంటే దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం తెచ్చుకొని శుభ్రంగా మన యొక్క పీట వేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఆ స్వామివారిని అక్కడ మనం స్థాపన చేసుకొని ఈ యొక్క స్వామివారికి మనకి షోడశ ఉపచారాలతోనూ కూడా పూజ చేసుకోవాలి. ఈ వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేసుకుని ఈ నివేదన కోసం మనం వడపప్పు, పానకము ఇలాంటివి నివేదన చేసుకోవచ్చు. మనకి పళ్ళు, ఇంకా కొబ్బరికాయలు, ఇంకవన్నీ మన ఇష్టం అన్నమాట. కానీ ఏంటంటే ఈ యొక్క దాన్ని ఏమిటంటారంటే ఈ పానకము, వడపప్పు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయాన్నే లేచి ఇక్కడ శుచి అయ్యి తలారా స్నానం చేసి శుభ్రం, అంటే మనకి పరిశుభ్రమైన బట్టలు ధరించి ఇక్కడ స్వామివారికి సంబంధించిన పూజకి సంబంధించిన సామాగ్రిలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి సంబంధించిన నైవేద్యానికి బియ్యపిండి, బెల్లము, ఈ యాలకుల పొడి ఇవన్నీ కలిపి చూర్ణాన్ని అందులో ఆవు నెయ్యి వేసి, అంటే ముందర ఇవంతా కూడా ఒక రాగి కానీ ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ తీసుకుని ఆ ఇత్తడి పళ్ళానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో ఈ చూర్ణాన్ని వేసి ఒక గుంటని ఏర్పరిచి ఆ గుంటలో ఈ నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, ఒత్తి వేసి, కుంభవత్తి వేసి అక్కడ దీపాన్ని వెలిగించాలి. కొంతమంది పిండి దీపంలా వెలిగిస్తారు. అంటే పిండి దీపాన్ని చేసి ఆ దీపము పూజంతా అయిన తర్వాత, కొండెక్కిన తర్వాత ఆ యొక్క ఒత్తిని తీసి ఆ యొక్క చూర్ణం ఏదైతే ఉందో దాన్ని తినేయడం కూడా జరుగుతుంది దీపం కొండెక్కాక. అలాగే ఇలా ఎవరైతే 3 అమావాస్యలు క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనకి చూడండి, వ్యాధి రూపేణ పీడిత అంటారు. మనం చేసే ఏదైతే మన కర్మ ఉందో అది మనకి వ్యాధి రూపంలో మనని తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క మనకి వైద్య వీరరాఘవ స్వామి వారికి చేసే పూజ కనుక ఈ అనుకున్న పని పూర్తి అవ్వాలి
ఆరోగ్య సమస్యలు అది ఇంట్లో ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకు బాగుండదు, పిల్లలు చేయొచ్చు. పిల్లలకు బాగుండదు, తల్లిదండ్రులు చేయొచ్చు. భార్యగా బాగుండకపోవచ్చు, భర్త చేయొచ్చు. ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ యొక్క సంకల్పం చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారి పేరు చెప్పి చేయవచ్చు. దీన్ని ఇలా దీపారాధన చేసుకునే పద్ధతి. అలాగే కొంతమంది ఈ యొక్క కడియాలను తయారు చేస్తారు. అంటే రాగి, వెండి కడియాలు తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు చేసుకొని స్వామివారి దగ్గర పెట్టి దాన్ని పూజ అయిన తర్వాత చేతికి ధరించి 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టి ఎప్పుడు పూజ చేసుకుని ఉంటే అప్పుడు మళ్ళీ చేతికి వేసుకోవడం. ఈ యొక్క అనారోగ్య సమస్య తీరిన తర్వాత దాన్ని ఈ యొక్క తిరువళ్ళూరుకి వెళ్ళి ఆ యొక్క స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ పూజలో ఈ యొక్క వీర వైద్య వీరరాఘవ స్వామి యొక్క అష్టోత్తర నామము, అలాగే అమ్మవారు కనకవల్లి తాయారు ఆవిడ యొక్క అష్టోత్తర నామాలు చదువుకుని మనకి తోచిన విధంగా మన నివేదన చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహము పొందడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఇందులో ముందర అన్నింటికన్నా ముఖ్యమైనది భక్తి శ్రద్ధ. ఈ భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా దీర్ఘకాలికంగా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వ్యాధులతో, ఆ వ్యాధులు ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని తగ్గుముఖం పట్టించుకొని స్వామివారికి కూడా, నాయనా తండ్రి నాకు ఈ సమస్య తీరితే నేను తప్పనిసరిగా నీ క్షేత్రానికి వచ్చి నేను దర్శనం చేసుకుంటాను అని ఒకసారి అనుకుని మొదలు పెట్టండి. అన్ని సమస్యలు కూడా తీరుతాయి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.